పిల్లలు అందరూ బావున్నారా? ఈరోజు మనం అక్బర్ చక్రవర్తి ఇంకా ఆయన ఆస్థానంలో ఉండే చాలా తెలివైన బీర్బల్ గురించిన ఒక కథ చెప్పుకుందాం. భలే సరదాగా ఉంటుంది, వినండి. అవును. ఒకరోజు ఉదయమన్మాట అక్బర్ చక్రవర్తి నిద్రలేచారు. కాని ఆయన ముఖం చూస్తే ఏదో దిగులుగా కలవరంగా ఉంది. ఆ ఎందుకలా ఉన్నారంటే, రాత్రి ఆయనకో వింత కల వచ్చిందట. కలలో ఏదో చాలా చాలా బరువైన వస్తువుని మోస్తున్నట్లు అనిపించిందట. "హ్మ్, ఎంత బరువంటే ఆయనకు భుజాలు నొప్పులొచ్చినట్టనిపించిందట. కాని ఆ వస్తువేంటి, ఎంత బరువు అనేది మాత్రం ఆయనకస్సలు గుర్తురాలేదు. అదే మరి వింత. సరే, చక్రవర్తి కదా, వెంటనే ఆస్థానానికి వెళ్లారు. అక్కడ మంత్రులు పండితులు అందరూ ఉంటారు కదా. అవును, ఉంటారు. రాజుగారు అందర్నీ పిలిపించి, నాకు రాత్రి కలలో వచ్చిన ఆ బరువు ఎంత ఉంటుందో చెప్పండి అనడిగారన్నమాట. ఇంకేముంది, అందరూ ఆశ్చర్యపోయారు. కల గురించి, అందులో బరువు గురించి చెప్పమంటే ఎలా? పాపం వాళ్ళకేం చెప్పాలో తోచలేదు. కొందరున్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలని, మహారాజా అది కొండంత బరువు ఉంటుంది అన్నారు. ఇంకొకరు లేదు లేదు, సముద్రమంత బరువు అని చెప్పారు. కాని అక్బర్ చక్రవర్తికి ఆ సమాధానాలేవీ నచ్చలేదు. అంటే ఊరికే ఏదో చెప్పినట్టనిపించింది. ఆయనకింకా చిరాకొచ్చింది. నిజమే, అసలు సమస్య ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేదన్నమాట. ఊరికే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. సరిగ్గా అప్పుడే మన బీర్బల్ మెల్లగా ఆస్థానంలోకి నడుచుకుంటూ వచ్చారు, చాలా ప్రశాంతంగా. బీర్బల్ వచ్చి చూశారు. రాజుగారేమో దిగులుగా ఉన్నారు. సభలో అంతా గందరగోళంగా ఉంది. ఏమైందని తెలుసుకున్నారు. అక్బర్ చక్రవర్తి బీర్బల్కి తన కల గురించి, ఆ బరువు గురించి చెప్పారు. అందరూ చెప్పిన సమాధానాలు కూడా చెప్పారు. బీర్బల్ అంతా శ్రద్ధగా విన్నారు. విని వెంటనే ఆ బరువు ఎంత అని అడగలేదు, అది గమనించాలి. అవునా? మరి ఏమడిగారు? బీర్బల్ చాలా తెలివిగా, మహారాజా, ఆ బరువు మోస్తున్నప్పుడు మీకు మనసులో ఎలా అనిపించింది, మీకేం భావన కలిగింది అని అడిగారు. అబ్బా, భలే అడిగారు కదా! అంటే అసలు విషయమేంటో తెలుసుకోవాలని అనుకున్నారు. కరెక్ట్. అప్పుడు అక్బర్ చెప్పారు, నాకు చాలా భారంగా అనిపించింది బీర్బల్. ఏదో తెలియని ఆందోళన, చింత నన్ను పట్టేసుకున్నట్టుగా ఉంది అని. ఆ ఇప్పుడు అర్థమవుతోంది ఆ ఫీలింగ్. అదే ముఖ్యమన్నమాట. అవును. అప్పుడు బీర్బల్ చిన్నగా నవ్వి, మహారాజా, మీ కలలో మీరు మోసిన బరువు ఇంకేమీ కాదు. అది మీ చింత, బాధ్యతల బరువు అని చెప్పారు. ఓహో, చింత, బాధ్యతల బరువా? అదెలా? అవి కనిపిస్తాయా ఏంటి? కనిపించవు, కాని మనసుకి చాలా బరువుగా అనిపిస్తాయి కదా. బీర్బల్ అదే వివరించారు. రాజ్యం నడపాలంటే ఎన్నో బాధ్యతలుంటాయి. ప్రజల గురించి ఆలోచించాలి, ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ బాధ్యతలే, ఈ చింతనే మీకు కలలో అంత బరువుగా అనిపించాయి అని చెప్పారు. అరే, ఎంత బాగా చెప్పారు! అక్బర్ చక్రవర్తికప్పుడంతా అర్థమైంది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అవును, బీర్బల్ తెలివికి మెచ్చుకున్నారు. నిజమే బీర్బల్, కనిపించని భారం కూడా ఇంత బలంగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది అని సంతోషపడ్డారు. ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవును కదా, బీర్బల్ ఎంత తెలివైనవాడు అని అనుకున్నారు. ఆ రోజునుంచి అక్బర్ చక్రవర్తి తన బాధ్యతలనే, అంటే ఆ కనిపించని బరువుని ఇంకా శ్రద్ధగా, జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకున్నారట. చూసారా పిల్లలు, ఈ కథ మనకేం చెప్తోంది? మనల్ని బాధపెట్టే కొన్ని బరువులుంటాయి. అవి మన చింతలు, మన భయాలు, మన పనులు కావచ్చు. అవి మనకి కనిపించకపోయినా మన మనసు మీద చాలా బరువు మోపుతాయన్నమాట. వాటిని గుర్తించడం ముఖ్యం. నిజమే, మనసులో అలా ఏదైనా బరువుగా అనిపిస్తే దాన్ని పక్కన పెట్టకుండా అదేంటో తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా. అలా తెలుసుకుంటేనే దాన్ని ఎలా తగ్గించుకోవాలో మనకర్థమవుతుంది. అది కదా